హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, వాళ్ళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ క్రంచీ బేకరీ స్టైల్ బిస్కెట్స్. వీటిని చాలా సింపుల్గా ఈజీగా అచ్చం బేకరీ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. వీటిని మనం గోధుమ పిండితో చేసుకుంటున్నామండి. చాలా హెల్దీ కూడా. ఫస్ట్ టైం చేసేవారికి కూడా చాలా బాగా కుదురుతాయి. ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ ఇంగ్రీడియంట్తో చూపించానండి. చాలా బాగా వస్తాయి. మరి సింపుల్ అండ్ టేస్టీ క్రంచీ బిస్కెట్స్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా బిస్కెట్స్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండిని ఫస్ట్ ఒక ప్లేట్లో తీసుకొని జల్లెడలో వేసుకొని జల్లించుకుంటున్నాను. ఉండలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా పైన ఉండిపోతాయి. బిస్కెట్స్ రెడీ చేసుకునే ముందు పిండిని జల్లించుకోవాలి. గోధుమల పిప్పి పైన ఉండిపోయింది. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత అదే జల్లెల్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అదేనండి, వంట సోడాని వేసుకొని దీన్ని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం ద్వారా అలాంటి ఉండలు ఉన్నా కూడా మనకి పైన జల్లెల్లో ఉండిపోతాయి కాబట్టి వీటిని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత ఒక వెడల్పాటి బౌల్ని తీసుకుని అందులో 1/2 కప్పు చక్కెర పొడి వేసుకోవాలి. 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. మనం రోజు వంటలలో వాడతాం కదా, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ కానీ గోల్డ్ రబ్ కానీ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా 1/2 కప్పు ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కెర నూనె బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు, క్రీమీగా అయ్యేంత వరకు దీన్ని కలుపుకోవాలి. చూసారా, కొంచెం క్రీమీగా అయింది కదా. ఆ తర్వాత అందులో ఒక కోడిగుడ్డుని ఇలా పగలగొట్టి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఏదైనా ఎసెన్స్ వేసుకోండి. నేను ఇక్కడ పైనాపిల్ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఆ ఎసెన్స్ని ఒక 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న కోడిగుడ్డు చక్కెర ఆయిల్తో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది హ్యాండ్ విస్కర్ అండి. హ్యాండ్ విస్కర్తో బాగా కలుపుకోవాలి. చూసారా, బాగా కలపడం ద్వారా ఇలా జెల్లీ లాగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ముందుగా జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇది కాస్త మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేటట్టు ఆ పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదండి, ఉండలు కడుతుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీకి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ విస్కర్తో కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చేతులతో స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంటే మనకి బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీకు వేసుకున్న పిండి కొంచెం గట్టిగా అయినట్లయితే దానిలో ఒక 2 స్పూన్ల కాచి చల్లార్చిన పాలను వేసుకొనైనా పిండిని కలుపుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గానే ఉండాలి, బాగా గట్టిగా కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం బిస్కెట్స్ రెడీ చేసుకునేటప్పుడు అవి పగుళ్ళు వస్తాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి. చూసారా, పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఒక 10 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. ఈలోగా మనం ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని దానిలో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అంతటా కూడా అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత చూడండి, ఇక్కడ పిండి కలుపుకొని 10 నిమిషాలు అయింది. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు కలుపుకోండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దాన్ని ఏదైనా బౌల్ తోటి కానీ క్యాప్ తోటి కానీ ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకోవాలి.
ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని మనం నూనె రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా తీసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకోవాలండి. మనకి బిస్కెట్స్ ఏ సైజులో ఉంటాయో అదే సైజులో కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత 2 చేతి వేళ్ళతో ఒత్తడం ద్వారా మనకి ఇలాంటి ఆకారం వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఏదైనా గిన్నెతో బాటిల్ క్యాప్తోనైనా మనం డిజైన్ రెడీ చేసుకోవచ్చు. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా. ఇంత సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి. మీకు కూడా చాలా బాగా కుదురుతాయండి. చెప్పాను కదా, వేసుకున్న ఇంగ్రీడియంట్స్, తీసుకున్న పిండి ఒకవేళ కలుపుకున్న తర్వాత గట్టిగా ఉన్నట్లయితే అందులో కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకున్నారనుకోండి, పిండి సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. రెడీ చేసుకున్న తర్వాత అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని వీటిని అన్నిటిని కూడా నూనె రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టి ఆ ప్లేట్ని బాండీలో పెట్టిన తర్వాత గార్నిష్ కోసం నేను పైన షుగర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కొంచెం కొంచెం చక్కెరని పైన ఇలా గార్నిష్ లాగా వేసుకోవాలి. గార్నిష్ చేసుకోవడానికి మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. అన్ని బిస్కెట్స్ పైన కూడా ఇలా చక్కెర వేసుకోవడం ద్వారా మనకి బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి. ఫైన్ బిస్కెట్స్ పైన చక్కెర లాగా ఎంత బాగుంటాయండి. చాలా క్రంచీగా పైన చక్కెర లేయర్ చాలా బాగుంటాయి కదా. ఈ బిస్కెట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. దానిపై ప్లేట్ నుంచి దానిపైన ఏదైనా కాటన్ క్లాత్ని ఇలా కప్పి ఉంచాలి. కాటన్ క్లాత్ ఇలా వేసుకోవడం ద్వారా లోపల ఉన్న ఆవిరి అనేది బయటికి పోకుండా బిస్కెట్స్ అనేవి చాలా బాగా కుక్ అయిపోతాయి. ఓవెన్ లేకపోయినా కూడా బిస్కెట్స్ని చాలా బాగా బేక్ చేసుకోవచ్చండి. ఇలా అన్ని సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. వీటిని ఒక 15-20 నిమిషాల వరకు ఇలాగే ఉడికించుకోవాలి. వీటిని బేక్ చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. చూసారా, 20 నిమిషాల తర్వాత ఇప్పుడిప్పుడే కలర్ వచ్చేస్తున్నాయి. ఇంకొంచెం ఉడికించుకోవాలి. దానిపై మూత పెట్టుకొని మరలా దానిపై క్లాత్ నుంచి ఇలా క్లోజ్ చేసుకోవడం ద్వారా బిస్కెట్స్ చాలా బాగా బేక్ అయిపోతాయి. ఇక్కడ 30 నిమిషాల తర్వాత చూడండి, బిస్కెట్స్ మంచి కలర్లోకి వచ్చాయి కదా. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఆ బాండీలో నుండి ప్లేట్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే బిస్కెట్స్ అనేది ప్లేట్ నుండి సపరేట్ అయ్యి చాలా బాగా వస్తాయి. ఇక్కడ పూర్తిగా చల్లారిపోయాయి. ఇలా చల్లారిన తర్వాత చూడండి ఎంత బాగా మంచి కలర్లోకి వచ్చాయి కదా. చాలా బాగా బేక్ అయిపోయాయి. అడుగు భాగంలో కూడా మంచి కలర్లోకి ఇవి బేక్ అయిపోయాయి. చాలా బాగా ఉడికాయండి. లోపల పిండి చక్కగా ఉడికిపోయింది. అక్కడక్కడ బబుల్స్ లాగా ఎంత బాగా వచ్చాయి చూడ. అచ్చం బేకరీ స్టైల్లో లాగానే ఈజీగా ఇంట్లోనే ఈ బిస్కెట్స్ని రెడీ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. చూడండి, మనకి ప్లేట్కి ఎక్కడ కూడా అతుక్కోకుండా చాలా బాగా వచ్చాయి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఈ బిస్కెట్స్ని రెడీ చేసుకున్నాము. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. బిస్కెట్స్ మంచి కలర్లోకి వచ్చాయి. చక్కగా ఉడికిపోయాయి. మంచి టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగుంటాయి. మీకు కూడా చాలా బాగా కుదురుతాయి. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ అండ్ క్రంచీ ఈ ఫైన్ బిస్కెట్స్ని రెడీ చేసుకోవచ్చు. ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి, చాలా క్రంచీగా ఉన్నాయి. లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. చాలా బాగా వచ్చాయి. మరి మీరు తప్పక ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా కుదురుతాయి. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.